తమ కాన్వేలోని వెహికల్స్ తగ్గించుకుంటున్నారు. ఇది ముమ్మాటికి క్రైసిస్ ఉందనేటువంటి సంకేతం ఇస్తోంది. దీంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి రకం కూడా అర్థమవుతోంది. ఏంటి ఈ తగ్గించుకోవడం అనేది చాలామంది అఫ్కోర్స్ అటు ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కానీ ఇతరత్ర పార్టీ కూడా ఇదంతా ఒక పిఆర్ స్టంట్ అని చెప్తూ ఉంటాయి. సో ఇది పిఆర్ స్టంటా, నిజంగానే క్రైసిస్ ఉందా? మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకే అందుబాటులో ఉన్నటువంటి ఫ్యూయల్ సామాన్య ప్రజలకు ఎలా అందుబాటులోకి వస్తుంది? ఈ క్రైసిస్ ఎలా ఓవర్కమ్ చేయబోతోంది? డెఫినెట్ గా ఇది ఒక పెద్ద క్రైసిస్ లాగే కనపడుతుంది. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక ఎకానమికల్ గా కావచ్చు, లేకపోతే ఈ డీజిల్ పెట్రోల్ ధరకు సంబంధించిన ఆహారం కావచ్చు, నిన్న బంగారానికి సంబంధించిన జిఎస్టీ పెంచడం కావచ్చు, ప్రధాని స్వయంగా చెప్పడం బంగారం కొనద్దు అని చెప్పడం, తర్వాత తన కాన్వాయ్ని ఓన్లీ 4 వాహనాలకి తగ్గించుకోవడం, తర్వాత దాన్ని ఫాలో అవుతూ ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా కాన్వాయ్ని తగ్గించుకోవడం, పెట్రోల్ ఇవన్నీ అంటే కొంత రాబోయే రోజులు చాలా బ్యాడ్ గా ఉండబోతున్నాయనే ఒక ఇండికేషన్ ని ప్రధానమంత్రితో సహా అందరూ ఇవ్వబోతున్నారు. అది చాలా కీలకమైన అంశంగా మారబోతుంది. మనం క్యాజువల్ గా ఏదో ఇది ఒక స్టెంట్ అనుకోవచ్చు, లేకపోతే స్టెంట్ అనుకోవచ్చు అని కాదు. అసలు వాస్తవ పరిస్థితులే భారతదేశ పరిస్థితులు కేవలం ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు. మొత్తం పరిస్థితులు తారుమారు కాబోతున్నాయనే ఇండికేషన్స్ క్లియర్ గా కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ మన గారు చూసుకుంటే నిన్న మోడీ చేసిన ఒక్క ప్రకటనతోనే మొత్తం వ్యాపార వర్గాలు మొత్తం కూడా స్తంభించిపోయాయి. ఒకసారిగా షేర్ మార్కెట్ మొత్తం కూడా దాదాపుగా 1,60,000 కోట్ల రూపాయలు ఒకసారిగా కుదేలన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కొంత డేంజర్ బెల్స్ ని మోగిస్తున్నాయి. మనం వాస్తవంగా ఈ ఆహారాన్ని కొంత సీరియస్ గా పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకోగలగాలి. ముందుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం దిశగా చర్యలు చేపట్టాలనేది ప్రధానమంత్రి మోడీ కార్యరూపణ. అందుకే కొంత సీరియస్ గా ఆయన ఏ ఆహారాన్ని అంత ఓపెన్ గా భయపెట్టే పని చేయడు. ఆయన అప్పటికప్పుడు స్ట్రాటజిక్ గా సాయంత్రానికి అప్పటికి ఒక డెసిషన్ ఇస్తే మొత్తం రోజుకి అది ఫాలో అయిపోయే విధంగా అనుసరిస్తున్నారు. అందుకే ఎటువంటి విపత్తు లేదా ఎటువంటి క్రైసిస్ లాంటివి వచ్చినప్పుడు ప్రధానులు ముఖ్యమంత్రులు ధైర్యంగా ఉండమని ధైర్యాన్ని చెప్తూ ఉంటారు, పబ్లిక్ లో ఒక మోటివేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ మోదీ ముఖ్యమంత్రులు అందరూ ప్రజాప్రతినిధులు లేకుంటే పబ్లిక్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ క్రైసిస్ని ఓవర్కమ్ చేయాల్సిన సిచ్యువేషన్కి ఒక మార్గాలు వెతకాల్సిన సిచ్యువేషన్ నుంచి వాళ్ళే పాటిస్తూ తగ్గిస్తున్నారు, కాన్వాయ్ సంఖ్యను తగ్గిస్తున్నారు. 2 రోజుల పాటుగా ఇది ఉండబోతోంది. మోదీ 2 వాహనాల్లో వెళ్తున్నారు. ఈ 2 వాహనాల ప్రక్రియ ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుందా? అంటే ఈ క్రైసిస్ ఓవర్కమ్ చేసేటువంటి ప్రయత్నం ఏది లేదంటారా? అంటే ఇంకొక 1 సంవత్సరం రోజుల పాటు ఇటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితి అయితే ఉంది. మోడీ 2 వాహనాలు 4 వాహనాలను వస్తున్నారు. చంద్రబాబు 11 వాహనాల నుంచి 4 వాహనాలకి ఆయన కూడా తగ్గించుకున్నారు. మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు నారా లోకేష్ అయితే కేవలం 1 వాహనంతోనే వెళ్ళిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ 3 వాహనాలకి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా కొంత క్రైసిస్ కి ఇండికేషన్స్ ఇస్తున్నారు. అరే బాబు, రాబోయే పరిస్థితులు కొంత గట్టిగా ఉంటే మనం కూడా పబ్లిక్ కూడా మారాలి, పబ్లిక్ కూడా కొంత ఆలోచన ధోరణి. ఎందుకంటే నాయకులే ముందు దాన్ని ఫాలో అయితే పబ్లిక్ కూడా ఫాలో కావడానికి ఈజీగా ఉంటుంది అనే ఒక మెథడాలజీ మీద ఆధారపడుతున్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అంటే ఇది కేవలం 1 రోజు 2 రోజుల సంగతి కాదు. రాబోయే రోజులు అంతా కూడా ఇట్టే ఉండబోతున్నాయి అనేది ఆల్మోస్ట్ రాబోయే 2 సంవత్సరాలు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పశ్చిమ దేశ వార్ ఎఫెక్ట్ ఇండియా మీద చాలా భారీగా పడిపోతుంది. మొన్నటి దాకా పెట్రోల్ పెరుగుతోంది అనే ఒక అంచనా అంటే అదేం లేదు, జరగదు అన్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా కూడా పెరిగే పరిస్థితి కనపడుతుంది. పెట్రోల్ షార్టేజ్ అవుతుంది, పెట్రోల్ కూడా ధరలు పెరిగే పరిస్థితి. ఇప్పుడు బంగారం రేట్లు ఎట్లా పెరిగాయి పెంచారు, సేమ్ అదేవిధంగా పెట్రోల్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపుగా 150 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి టైలర్స్ అంచనా వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొంత పబ్లిక్ మీద అంటే సామాన్యుడికి వచ్చే ఆదాయం ఏం పెరగట్లేదు, ఆదాయ వనరులు పెరగట్లేదు, కానీ పెట్రోల్ రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. దాని ఇంపాక్ట్ బటన్ పబ్లిక్ మీద పడిపోతుంది. దాన్ని ఎంత వరకు దీన్ని భరించాలి, ఎంత దూరం భరించాల్సి వస్తుంది అని ఒక ఆందోళన ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏంటి అసలు వాహనాలని కార్లు బయటికి తీయాలా వద్దా అన్న పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పదు ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ అయ్యేంత వరకు
కొంత ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నాయని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా దేశంలో ఇప్పుడు ఫ్యూయల్ క్రైసిస్ సంబంధించి ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. మన విజువల్లో చూడొచ్చు, పైన ఫస్ట్ రైట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతోంది మోదీ. ఆ 2 కార్లు మాత్రమే ఆయన వెళ్తూ ఉన్నారు, 2 కార్లు మాత్రమే వినియోగిస్తారు. మరి ఎన్ని రోజుల పాటుగా జరుగుతుందో, ఈయన పిఆర్ స్టంట్ ఎన్ని రోజుల పాటుగా కొనసాగుతాయో చూడాలి అనేది ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ వాదన. ఇంకోవైపు చంద్రబాబు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 కాన్వాయ్లు మీరు చూస్తున్నారు. లాస్ట్లో మీకు కనిపించేది చంద్రబాబుకు సంబంధించిన కాన్వాయ్. 4 వాహనాలకే తన కాన్వాయ్ని పరిమితం చేసుకున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా కేవలం 3 కార్లకే తన కాన్వాయ్ని పరిమితం చేసుకున్నారు. 3 కార్లు మాత్రమే వెళ్తున్నాయి. ఆ విజువల్ మనం చూడొచ్చు. ఎస్, సో 4 వెహికల్స్, పవన్ కళ్యాణ్ 4, చంద్రబాబు 4, అటు మోదీ మాత్రం 2 కార్లలో వెళ్తున్నారు. ఈ దిశగానే అటు రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తన కాన్వాయ్ సంఖ్యని 2 లేదా 4కు పరిమితం చేసుకోవాలంటే ఆయన కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జనరల్ క్రైసిస్ వచ్చినప్పుడు దాని నుంచి ఓవర్కమ్ చేయడానికో లేకుంటే ఎలా మనం రిట్రైవ్ అవ్వాలి అని చెప్పే దానిపైన సూచనలు సలహాలు ఇచ్చేటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులే ఈ రకంగా తగ్గించుకొని వెళ్తున్నారు. పబ్లిక్ కూడా ఆ రకంగానే మోటివేట్ అవుతారని రకంగా వాళ్ళు భావిస్తున్నట్టున్నారు. కానీ డెఫినెట్గా ప్రతిదానికి ఫ్యూయల్ అనేది ఇంకా ఉంటుంది. ఇప్పుడు 2 వాహనాలు వాడినంత మాత్రాన రేపటి రోజున గుజరాత్ నుంచి మనకు ఎక్కువగా టెక్స్టైల్స్ వస్తూ ఉంటాయి, గుజరాత్ ఆ ప్రాంతం నుంచి. సో అక్కడ నుంచి టెక్స్టైల్ వచ్చేది అయితే మనకు బై గూడ్స్ ఆర్ ఎనీ కంటైనర్లా వస్తూ ఉంటాయి. ఆ ధర దగ్గర కదా. ఈయన మోదీ గారు డైరెక్ట్గా ఆయన కాన్వేలో ఉన్నటువంటి వాహనాలు తగ్గించుకున్న ఫ్యూయల్ క్రైసిస్ వచ్చిందనంటే అక్కడ నుంచి వచ్చేటువంటి టెక్స్టైల్స్ ధరలు పెరిగితే ఈ కూరగాయల ధరలు పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ అనేది కామన్. మహా అయితే పబ్లిక్ వినియోగించేటువంటి వ్యక్తిగత వాహనాల్లో మాత్రం కొంత పొదుపు వచ్చేమో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటే, కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం తగ్గదు. దానికి ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టే రకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తే డైరెక్ట్గా ఆయన తనంతట తానే నేను తగ్గించుకున్నాను, నా యొక్క వాడకాన్ని తగ్గించుకున్నాను, నేను కార్లు వాడలేదు, మీరు కూడా వాడడం మానేయండి అని చెప్తున్నట్టు కనబడుతోంది. సో ఇన్ఫ్లేషన్ రాకుండా అడ్డుకునే మార్గాల్ని ఎంచుకోవాల్సిన ప్రధాని తనే స్వయంగా దానికి లోబడి పనిచేస్తున్న రకంగా పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కాన్వే సంఖ్యను తగ్గించినంత మాత్రాన ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ నుంచి ఇండియా డెవలప్డ్ కంట్రీ వరకు వెళ్తుందా? ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుందా? పావర్టీ కింద ఉన్నటువంటి జనమంతా కూడా పావర్టీ ఎబో పావర్టీ అయిపోతారా? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో ఒకసారి గతంలో మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है